రిషి నువ్వు చెప్పవా హాయ్ ఫ్రెండ్స్కి? ఏం తింటున్నావు ఫ్రెండ్? ఏమంటారు దాన్ని? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి మా పిల్లలకైతే తెల్ల బెబ్బర్లా గారెలు అయితే చేసిందండి. ఎప్పుడు ట్రై చేసినా పిండి గట్టిగా అయితే రావట్లేదండి, మెత్తగానే అంటే లూజే ఉంటుంది. అందుకే కరెక్ట్ షేప్ అయితే రావట్లేదు గారెలు. టేస్ట్ అయితే ఓకే అండి, ఎందుకంటే కారం అన్నీ చల్లుకుంటాం కాబట్టి. ఎట్లున్నాయి డాడీ? నీకు ఆనియను చిన్నగా ఇష్టమని చిన్నగా కట్ చేసాను. నీకు ఇష్టం ఉంటే తిని, లేకపోతే వదిలే. రిషి నీకు నీకు వద్దా అట్లా? చించకపోతే దోస్త్ కట్ చేస్తావా? ఎందుకు నానా? కట్ చేసిన డాడీ, కట్ చేసే ఇచ్చిన నీకు. ఆహా, పీసులు ఇట్లా కట్ చేయనా? ఇగో ఇట్లా అంటే వచ్చేస్తాయి నాన్న, ఇగో ఇట్లా అంటే వచ్చేస్తాయి. అగో ఎవరు వచ్చిండ్రు. ఎట్లున్నాయి రిషి? ఉల్లిగడ్డ తింటాండు రిషి. ఉల్లిగడ్డ తీయ ఉంటుందా? అవునా? నిమ్మకాయ విన్నా కదా డాడీ. ఆనియన్ బజ్జీ తింటే బాగున్నదా తల్లి? నీకు నువ్వైతే నిమ్మకాయ, నాకు తగ్గేదేలే చెప్పు తల్లి, తగ్గేదేలే అను అనరా. వెరీ గుడ్, తగ్గేదేలే. విన్నానా? అన్నయ్యలా కట్ చేయనా మరి? ఇష్టం లేకపోయినా అన్నయ్యకి అవి వేసినావు, నాకు ఇవి వేసినావు అని. చూడండి ఫ్రెండ్స్, దొంగ 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 పడ్డాడు. మిట్టు బజ్జీలకు దొంగ పడ్డాడు. తిండాడు, బాగుంటుంది, అట్లా కూడా బాగుంటుంది. మిట్టు తినేసే. హోంవర్క్ కంప్లీట్ అయిందా రిషి నీది? అయిందా నాన్న? వెరీ గుడ్. బయట చల్లగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఇందులో కూర్చున్నారు మా పిల్లలు. నువ్వు నమ్మలేసే తల్లి, తగ్గేదే లేదు నువ్వు అనరా. తగ్గేదేలే అనరా. నా బంగారు తల్లి, నువ్వు బజ్జీ తీసుకొని తినరా పొట్టి. అద్దమ్మ బజ్జీ తీసుకొని తిను, నిమ్మకాయ. తగ్గేదేలే. తొందరగా కంప్లీట్ చేసి తొందరగా హోంవర్క్ రాయండి. తర్వాత రుద్ర చూస్తారా? రిషి నువ్వేం చూస్తావు? బజ్జీలు తినుకుంటూ అయితే మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారండి. రుద్ర శివ. మా ఆయనకైతే కూరగాయలు ఏం లేవని చెప్తే తీసుకొచ్చిండండి. 2 కవర్లా తీసుకొచ్చిండు. ఇవన్నీ డివైడ్ చేసి దేనికి అది సపరేట్ చేసి పెట్టానండి, ఎందుకంటే మా ఫ్రిడ్జ్ పని చేయట్లేదు. సో ఒక్కొక్క కవర్ తీసి పెట్టుకున్నాను. ఇదైతే 20 రూపీస్ కొత్తిమీర అంటుంది, ఇది 10 రూపీస్ అంట. డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. ఈ కూరగాయలన్నీ కవర్లో పెట్టుకుంటే ఎట్లుంటాయో చూడాలి. ఇట్లనే పెట్టాలా, ఇట్లా పెడితే ఆరిపోతాయా మరి ఎట్లనో తెలియదు. ఫస్ట్ టైం అయితే ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిందండి. సో అల్లం కూడా తీసుకొచ్చిండు, అల్లం అయితే ఆరబెట్టాను. ఇట్లా కవర్లో అయితే పెట్టుకున్నాను, అవి పాడైతే లేవో చూడాలి. ఇప్పుడైతే వంకాయ కూర వండడానికి అయితే అన్నీ తీసుకున్నానండి. పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర అయితే తీసుకున్నానండి. పచ్చడి కూడా వేస్తాను. ఇవైతే ఉప్పులో వేసి కడుక్కొని కట్ చేసుకున్నానండి. పచ్చడి కోసం అయితే ఇవి ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చడి అయితే వేస్తున్నానండి. నూనె పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని టమాటా వేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని వేపుకున్నానండి. పచ్చడి అయితే అయిపోయింది. అంటే మిక్సీ పట్టేటప్పుడు 1 by 1 పట్టాను అనమాట. వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, వంకాయ టమాటా రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే అన్నం పెట్టేశాను. వంకాయ తీయనా? వద్దా? వంకాయ వద్దా? సరే. అన్నం తినవాంటి అయ్యా అంటాడు. హాయ్ 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 తల్లి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాకైతే నిన్నటి వంకాయ కర్రీ పచ్చడి అయితే ఉందండి. సో వాళ్ళ లంచ్ కోసం అయితే
ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. మా పాప అయితే నాతో పాటే లేచింది. చలి పెట్టినా పెట్టకున్నా అమ్మ తోక పట్టుకొనే వస్తుంది. వద్దురా కారం, అమ్మో వద్దు వద్దు కారం. హాయ్ హాయ్ తల్లి, హాయ్ రా, హాయ్ హాయ్ చెప్పు. అదమ్మ ఇటు చూడు, ఇటు ఇటు. అదమ్మ అన్నం కాలే కొంచెం పైనాక అన్నం అయింది. పాలైతే కాగినాయండి. ఇంత పొద్దున్నే లేచి ఇంత చలిలో కూడా పని చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ అన్నీ వేసుకుంటుంది అని ఇంత కనికరం లేదండి మా హస్బెండ్కి అయితే. ఎందుకంటారా, ఈరోజు అయితే పిల్లల లంచ్ కోసం అని స్నాక్స్ కోసం అని అన్నీ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్సులు కూడా పెట్టేసి పిల్లలను తయారు చేసి పిల్లల్ని పంపిద్దురా అంటే దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు నెమ్మదిగా పిల్లలకు స్కూల్ లేదు పిక్నిక్ వెళ్తున్నారని చెప్పిండండి. ఇక మామూలుగా రాలేదండి నా కోపం. ముందే చెప్తే ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని కదా, కానీ కొన్ని నెమ్మదిగా పని చేసుకుందును కదా. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా ఇంత అన్నీ ప్రిపేర్ చేసినాక నెమ్మదిగా వచ్చి పిల్లలకు స్కూల్ లేదని చెప్తాండి. అమ్మో బజ్జీలు సూపర్. రిమోట్ కంట్రోల్ కార్ అంటే నీకు బ్లాక్ కలర్ కావాలా, ఏది కావాలని అడుగుతాను. గుర్తుకున్నారా? ఏంటి నాన్న? అదే నేను స్కూల్కి పోయి వచ్చినాక అమ్మ ఈరోజు ఏం కర్రీ అంటే తొక్కు డాడీ అంటే నేను నీ కాళ్ళు తొక్కినా. ఓహో అప్పుడా డాడీ? కోపం వచ్చిందా చెల్లమ్మకు? చలి పెడతాను కదా, నువ్వే తింటానవా? తింటది, నువ్వు తిను. బీరకాయ కూర మంచిగా ఉన్నదా? సరే నువ్వు తిను, నీకు వేరే ఎత్తది. క్యారెటా? ఇప్పుడు కాదు, అవి మధ్యాహ్నం కట్ చేసి ఇస్తా. బనానా మన చెట్టు గత్తలేవా? సరే సరే. అవునా, నీకు కూడా పళ్ళు ఊడతాయి కావచ్చు. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.